అమ్మా బైనామిల్ థీరం మనం ఎక్సర్సైజ్ ఏలో ఉన్నాం కదా, థర్డ్ బిట్ నుంచి ఈరోజు నిన్నటి వరకు 13th బిట్ అంటే సెకండ్ బిట్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఈ థర్డ్ బిట్ అయిపోతే మనకి ఎక్సర్సైజ్ ఏ కంప్లీట్ అయిపోతుందమ్మా. ఇందులో మనకి టోటల్ 17 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఇంపార్టెంట్ చెప్తాను, అన్ఇంపార్టెంట్ ఉన్నాయి. ఖచ్చితంగా నోట్స్ చూపిస్తాను, కొన్ని సిమిలర్ ఉన్నాయి, హోంవర్క్స్ ఇస్తాను. చూడండి ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. 7 మార్క్స్కి ఖచ్చితంగా 7 మార్క్స్ ఇవి. ఓకే చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇఫ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ x పవర్ 9, x పవర్ 10, x పవర్ 11 ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 ప్లస్ x హోల్ పవర్ n ఆర్ ఇన్ ఏపీ. ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దెన్ ప్రూవ్ దట్ n స్క్వేర్ మైనస్ 41n ప్లస్ 398 ఈక్వల్ టు 0 అని చూపించాలి. అంటే క్వశ్చన్ అర్థం ఏంటంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n అనే ఎక్స్పాన్షన్ విస్తరణలో దీంట్లో మనకి ఏమొస్తాయేమో మామూలుగా అయితే 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అట్లా వస్తాయి కదా, NC0 ప్లస్ NC1x ప్లస్ NC2x² అట్లా వస్తుంది కదా. అలా ఉన్నప్పుడు x పవర్ 9 గుణకము, x పవర్ 10 గుణకము, x పవర్ 11 గుణకము ఎలా ఉన్నాయంట, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంట. అలా ఉన్నప్పుడు మనల్ని n స్క్వేర్ మైనస్ 41n ప్లస్ 398 ఈక్వల్ టు 0 అని చూపమంటుండు. చూడండి ఒకసారి సొల్యూషన్. 7 మార్క్స్ అమ్మా, ఇవి చాలా ఇంపార్టెంట్. చూడండి సొల్యూషన్ చూడండి అమ్మా. కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 9, x పవర్ 10, x పవర్ 11 ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఆర్ ఇన్ ఏపీ. ఇచ్చిందే రాసాను దత్తాంశం కింద. దేర్ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 9, x పవర్ 10, x పవర్ 11 ఆర్ NC9, NC10, NC11 అంతే కదమ్మా. మామూలుగా అయితే మనకి 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ nలో ఏముంటాయమ్మా, NC0 ప్లస్ NC1x ప్లస్ NC2x² ప్లస్ NC3x పవర్ క్యూబ్ NC4x పవర్ 4. అంటే ఎక్స్ పవర్ ఎంతైతే ఉందో ఇక్కడ NCలో ఆర్ వాల్యూ అంతే ఉంటుంది. x పవర్ 9 కాబట్టి NC9, x పవర్ 10 కాబట్టి NC10, x పవర్ 11 కాబట్టి NC11. We have A1, A2, A3 are in AP, then A2 minus A1 equal to A3 minus A1. అంటే మనకి ప్రోగ్రెషన్స్ ఉన్నాయమ్మా 10th ఏమో, మీకు ఐడియా ఉందో లేదో. A1, A2, A3 ఒక 3 విలువలు 1. ఇప్పుడు నేను చూడండి 1, 2, 3 అనేవి ఏపీలో ఉన్నాయి అంటున్నాను. ఎందుకంటే దీనికి డిఫరెన్స్ 1, దీనికి డిఫరెన్స్ 1. అంటే ఇది A1, ఇది A2, A3 అనుకుంటే A2 మైనస్ A1 1, A3 మైనస్ A2 1 ఉంది. అంటే ఏపీలో ఉంటే ఎలా తీసుకోవాలమ్మా డిఫరెన్స్ డీని, A2 మైనస్ A1 ఈక్వల్ టు A3 మైనస్ A2. అంటే ఇక్కడ ఇవి మన కోఎఫిషియన్స్ NC9, NC10, NC11 ఉన్నాయిగా, వీటిని A1, A2, A3 అనుకుంటే A2 మైనస్ A1 అంటే NC10 మైనస్ NC9 ఈక్వల్ టు A3 మైనస్ A2 అంటే NC11 మైనస్ NC10. ఇక్కడ నేను NC9ని కామన్ తీస్తున్నామా. మామూలుగా NC9 కామన్ తీస్తే NC10 బై NC9 అంతే కదా. NC9 లోపల గుణించింది NC9 ఇంటూ NC10 బై NC9 అంటే దీనికి క్యాన్సిల్ అయితే NC10, ఇక్కడ NC9 వస్తుంది. అర్థమైందా? ఇక్కడ ఎట్లా కామన్ తీస్తే NC9ని కామన్ తీస్తే NC10 బై NC9 మైనస్ 1 ఈక్వల్ టు NC10, ఇక్కడ NC10 కామన్ తీస్తే NC11 బై NC10 మైనస్ 1. NC9 NC10ని n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ బై NC9ని n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ మైనస్ 1 ఈక్వల్ టు NC10. NC11ని n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 11 ఫ్యాక్టోరియల్ ఇంటూ 11 ఫ్యాక్టోరియల్ బై NC10ని n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ మైనస్ 1. n ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సిల్. LHS ఈక్వల్ టు RH. అంటే LHS వైపు RHS వైపు n ఫ్యాక్టోరియల్స్ క్యాన్సిల్ అయినాయి. అప్పుడు భిన్నం బై భిన్నం ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా, కింద ఉన్న డినామినేటర్ పైకి వెళ్తే ఏమైతే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. చూడండి అప్పుడు మనకేమొస్తుంది. మనకి ఇది ఎలా రాసామనేదమ్మా, మీకు ఒకవేళ ఈ మనకి ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పే NCR ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా ప్రకారం రాసాను. ఆర్ ప్లేస్లో 10 ఉంది కాబట్టి ఆర్ ఉన్న కాడల్లో 10 రాసేసాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిల్ అయినాయి కాబట్టి పైకి ఏమవుతుంది NC9 ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ అవుతుంది. చూడండి ఒకసారి. NC9 n minus 9 factorial by 9 factorial
n minus 9 factorial into 9 factorial by n minus 10 factorial into 10 factorial minus 1 equal to NC10 n minus 10 factorial into 10 factorial by n minus 11 factorial into 11 factorial minus 1. ఇక్కడ నేను n minus 9 ఫ్యాక్టోరియల్ని n minus 9 into n minus 10 ఫ్యాక్టోరియల్ రాస్తాం. మామూలుగా అయితే మనకి 10 ఫ్యాక్టోరియల్ ఉందనుకో, 10 ఫ్యాక్టోరియల్ ఎలా రాస్తామా, 10 into 9 into 8 into 7 into అంటే ఒకటి తగ్గిస్తాం. ఇందులో ఒకటి తగ్గిస్తే ఏమైందమ్మా, -1 చేస్తే -9 -1 అంటే -10 కదా. కాబట్టి n minus 9 into n minus 10 ఫ్యాక్టోరియల్ into 9 ఫ్యాక్టోరియల్ బై n minus 10 ఫ్యాక్టోరియల్ into 10 ఫ్యాక్టోరియల్ని 10 into 9 ఫ్యాక్టోరియల్ రాయొచ్చుకమ్మా, -1 ఈక్వల్ టు NC10. ఇది n minus 10 ఫ్యాక్టోరియల్ని n minus 10 into n minus 11 ఫ్యాక్టోరియల్గా రాశాను ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ బై n minus 11 ఫ్యాక్టోరియల్ ఇంటూ 11 ఫ్యాక్టోరియల్ని 11 into 10 ఫ్యాక్టోరియల్ రాసాం -1. ఇక్కడ చూడండి n minus 10 ఫ్యాక్టోరియల్స్ క్యాన్సిల్ అయినాయి, 9 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయినాయి. ఇక్కడేమో n minus 11 ఫ్యాక్టోరియల్స్ క్యాన్సిల్ అయినాయి, 10 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయినాయి. ఇంకా మిగిలింది చూడండి అమ్మా, NC9 n minus 9 బై కింద 10 minus 1 ఈక్వల్ టు NC10 అంటే n minus 10 బై 11 minus 1. ఇక్కడ LCM తీసుకుంటే 10 అంటే n minus 9 బై 9 minus 10 బై 10. NC9 ఎలా రాయొచ్చు, n ఫ్యాక్టోరియల్ బై n minus 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఇక్కడ LCM 11 కాబట్టి 11 అంటే n minus 10 minus 11. NC10ని n ఫ్యాక్టోరియల్ బై n minus 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10 ఫ్యాక్టోరియల్గా రాశాను. ఇక్కడ చూడండి n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయినాయి. ఇంకా n minus 9 ఫ్యాక్టోరియల్ని ఇక్కడ 9 minus 9 minus 10 అంటే -19, minus 10 minus 11 అంటే -21. n minus 9 ఫ్యాక్టోరియల్ని n minus 9 into n minus 10 ఫ్యాక్టోరియల్ రాశాను. ఇక్కడ 10 ఫ్యాక్టోరియల్ 10 into 9 ఫ్యాక్టోరియల్ రాశాను. ఇరువైపులా n minus 9 ఫ్యాక్టోరియల్ n minus 10 ఫ్యాక్టోరియల్ into 9 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయినాయి. ఇంకా మిగిలింది ఏందమ్మా మనకి n minus 19 బై 10 into 1 బై n minus 9 ఈక్వల్ టు n minus 21 బై 11 into 1 బై 10. 10కి 10 క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏంటి, n minus 19 బై n minus 9 ఈక్వల్ టు n minus 21 బై 11. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 11 into n minus 19 ఈక్వల్ టు n minus 9 into n minus 21. అప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే n into n ఫ్యాక్టోరియల్ మైనస్ n21n మైనస్ 9n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 into 21 అంటే 189. 11 లోపల మల్టిప్లై చేస్తే 11n మైనస్ 209. ఈ రెండు ఇటు వస్తే ప్లస్ ఉన్నది మైనస్ అయింది, మైనస్ది ప్లస్ అయింది. ఇంకేం మిగిలింది, 21n 9n అంటే 30n అయింది. చూడండి n స్క్వేర్ 30n మైనస్ 11n అంటే మైనస్ 41n, 189 ప్లస్ 209 అంటే 398 ఈక్వల్ టు 0. ఇదేగా మనం ప్రూవ్ చేయమంది. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో 7 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ అమ్మా. చూడండి, ఇఫ్ ద 36, 84, 126 are 3 successive binomial coefficients in the expansion of 1 plus x whole power n, then find n. సక్సెసివ్ అంటే వరుసగా ఉన్నాయి, అంటే 1 2 3 అలా వరుసగా ఉండేవి. సో లెట్ NCR -1, NCR, NCR plus 1 are 3 successive binomial coefficients. ఇవి ఏమన్నాడమ్మా, ఇవి సక్సెసివ్ బైనామిల్ కోఎఫిషియంట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ కోఎఫిషియంట్స్ ఏమనుకున్నా, NCR -1 ఈ వాల్యూ 36కి ఈక్వల్ అనుకున్నా. అంటే NCR అనేమో 84కి ఈక్వల్ అనుకున్నా, NCR plus 1 ఏమో 126కి ఈక్వల్ అనుకున్నా. అప్పుడు నేను ఇక్కడ NCR బై NCR -1 ఇది బై ఇది చేస్తున్నా, తర్వాత ఇది బై ఇది చేస్తాను. చూడండి, NCR బై NCR -1 చేస్తే ఈక్వల్ టు 84 బై 36. చూడండి, 12 3 జా 12 7 జా. ఓకే, NCR బై NCR -1 మనం ఇది తర్వాత ప్రూవ్ చేయొచ్చమ్మా. ఇక్కడ ఒకటి చూడండి, ఇది ఒక ఫార్ములా. NCR బై NCR -1 అంటే మనకి ఇది వస్తుంది, n మైనస్ r ప్లస్ 1 బై r. లేదు అంటే n మైనస్ r మైనస్ 1 బై r అని రావాలి. ఓకే, మైనస్ లోపల మల్టిప్లై చేస్తే n మైనస్ r ప్లస్ 1 బై r. చూడండి, NCR అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. NCR -1 అంటే
ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ అంటే ఆర్ మైనస్ వన్ కాబట్టి ఇక్కడ ఆర్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 7/3. ఎన్ ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సిల్. ఇక్కడ మైనస్ లోపల మల్టిప్లై చేస్తే మైనస్ ఆర్ ప్లస్ వన్ అవుతుంది. అంటే ఎన్ మైనస్ ఆర్ ప్లస్ వన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ 7/3. ఇక్కడ దీన్ని ఎన్ మైనస్ ఆర్ ప్లస్ వన్ ఫ్యాక్టోరియల్ని ఎన్ మైనస్ ఆర్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, ఎందుకు ఒకటి తగ్గిస్తాం కదా, తగ్గిస్తే మైనస్ వన్ ప్లస్ వన్ ఏమైంది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ని ఇక్కడ ఆర్ ఫ్యాక్టోరియల్ని ఆర్ ఇంటూ ఆర్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్గా రాస్తాయి ఈక్వల్ టు 7/3. ఆర్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సిల్. మనకి మిగిలింది ఏందమ్మా ఎన్ మైనస్ ఆర్ ప్లస్ వన్ బై ఆర్ ఈక్వల్ టు 7/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3n మైనస్ 3r ప్లస్ 3 ఈక్వల్ టు 7r. ఓకే, ఆర్లన్నీ ఒకవైపు రాస్తే 3n ప్లస్ 3 ఈక్వల్ టు మైనస్ 3r ఇటు వస్తే ఏమైంది ప్లస్ 3r. 7r ప్లస్ 3r అంటే 10r. మనకి ఆర్ వాల్యూ కావాలి కాబట్టి ఆర్ ఈక్వల్ టు 3n ప్లస్ 3/10 ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఏమో మనం ఇది బై ఇది చేసాం, తర్వాత ఇది బై ఇది చేద్దాం. చూడండి, ఎన్సీఆర్ ప్లస్ 1/NCR అంటే 126/84. 42 1s 42 3s. ఓకే, ఎన్సీఆర్ ప్లస్ 1 అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. ఎన్సీఆర్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. మన ఎగ్జాక్ట్ ఇదే కదమ్మా ఫార్ములా. ఎన్సీఆర్కి ఫార్ములా ఏంది ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఆర్ ప్లేస్లో ఏదైనా ఉండనే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆర్ ప్లస్ 1 ఉంది కాబట్టి ఆర్ ప్లేస్లో ఏం పెట్టినాం ఆర్ ప్లస్ 1 పెట్టాం. ఎన్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఏమైతే ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ మైనస్ లోపల మల్టిప్లై చేస్తే మైనస్ ఆర్ మైనస్ 1 అంటే ఎన్ మైనస్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఆర్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 3/2. ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ని ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఆర్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ని ఆర్ ప్లస్ 1 ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్గా రాశారు. ఇక్కడ ఆర్ ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సిల్. ఎన్ మైనస్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్కి ఎన్ మైనస్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్కి క్యాన్సిల్ అయింది. దెన్ మనకేం మిగిలిందమ్మా ఎన్ మైనస్ ఆర్ బై ఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు 3/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2n మైనస్ 2r ఈక్వల్ టు 3r ప్లస్ 3 అంటే మైనస్ 2r ఇటు వస్తే ఏమైతే 5r ఈక్వల్ టు 2n ప్లస్ మైనస్ 3 అంటే 2n ఈక్వల్ టు 5r ప్లస్ 3. మనకి కావాల్సిన ఎన్ వాల్యూ కాబట్టి ఇది ఈక్వేషన్ 2. ఆర్ ఉంది కదమ్మా, ఆర్ మనకి ఇందాకేమొచ్చింది 3n ప్లస్ 3/10 కదా. ఇక్కడ ఆర్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి 2n ఈక్వల్ టు 5 ఇంటూ ఆర్ అంటే 3n ప్లస్ 3/10 ప్లస్ 3 5 1s 5 2s. ఇక్కడ మనకి ఎల్సిఎం ఎంతమ్మా 2. ఇక్కడ నేను ఇంకా రాసుకున్నామ్మా మీకు అర్థం కాకపోతే 2n ఈక్వల్ టు ఇక్కడ మొత్తానికి ఎల్సిఎం ఎంతమ్మా 2 కాబట్టి ఇది 3n ప్లస్ 3 అప్పుడు 3 2s 6. ఓకే, కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2n ఇంటూ 2 అంటే 4n ఈక్వల్ టు 3n ప్లస్ 3 ప్లస్ 6 అంటే ఈ 3n ఇటు వస్తే ఏమైంది మైనస్ 3n అంటే 4n మైనస్ 3n అంటే n 3 ప్లస్ 6 అంటే 9 అంటే n వాల్యూ ఎంత వచ్చిందమ్మా 9. ఓకే, నెక్స్ట్ అమ్మా థర్డ్ కూడా 7 మార్క్స్కి ఇంపార్టెంట్. ఇఫ్ ద సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ a ప్లస్ x హోల్ పవర్ n ఆర్ రెస్పెక్టివ్లీ 240, 720, 1080. ఫైండ్ a, x, n. అయితే a ప్లస్ x హోల్ పవర్ n అనే ఎక్స్పాన్షన్లో సెకండ్ టర్మ్ ఫోర్త్ ఫిఫ్త్ టర్మ్స్ వాల్యూస్ ఇవమ్మా. అయితే ఏ ఎక్స్ ఎన్ వాల్యూ కనుక్కోమండి. చూడండి, గివెన్ దట్ 2t సెకండ్ టర్మ్ అంటే 2tనేగా 2t t2 గివెన్ దట్ t2 ఈక్వల్ టు 240 ఇచ్చాడు. అంటే దట్ ఈస్ t2 అంటే ఇది ఏ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n అంటే NC0 ఇంటూ ఏ ప్లస్ NC1 ఇంటూ ఏ మైనస్ n ఇంటూ ఎక్స్ అంతేకమ్మా వచ్చేది. అంటే
T2 టర్మ్కి అర్థమైంది NC1 A n-1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 240 ఈక్వేషన్ అనుకున్నా. T3 టర్మ్కి ఏమిటి ఇచ్చాడు 720 దట్ ఈస్ NC2 A power n-2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 720 ఈక్వేషన్ 2. T4 ఏమి ఇచ్చాడమ్మా 1080 దట్ ఈస్ NC3 A power n-3 ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 1080 ఈక్వేషన్ 3 ఇచ్చాడు. ఫ్రమ్ 2 and 1 ఈక్వేషన్ 2 నుంచి మరియు 1 2ల నుంచి 2/1 అంటే ఈక్వేషన్ 2/1 చేస్తాను. అంటే NC2 A power n-2 ఎక్స్ స్క్వేర్ బై NC1 A power n-1 ఎక్స్ ఈక్వల్ టు 720/240. 240 1 240 3 లేదా 0 0 క్యాన్సిల్ చేసి 24 1 24 3 ఓకే. ఒక ఎక్స్కి ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిందమ్మా. ఇంకా పైన ఎంత ఉన్నట్టమ్మా ఒక ఎక్స్ ఉంది. అంటే NC2ని n ఫ్యాక్టోరియల్ బై n-2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై NC1ని n ఫ్యాక్టోరియల్ బై n-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. A పవర్ n-2ని A పవర్ n ఇంటూ A పవర్ -2 బై A పవర్ n-1ని A పవర్ n ఇంటూ A పవర్ -1 ఇంటూ ఇక్కడ పైన x ఈక్వల్ టు 3 మిగిలింది. ఇక్కడ చూడండి n ఫ్యాక్టోరియల్కి n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, A పవర్ nకి A పవర్ n క్యాన్సిల్, ఇక్కడ A పవర్ -1 ఉంది, ఇక్కడ A పవర్ -2 ఉంది. అంటే ఇంకొక A పవర్ -1 అనేది పైన మిగిలింది. A పవర్ -1ని (1/a) రాయొచ్చు కదమ్మా, కాబట్టి x/a రాశాను. ఇక్కడ ఇంకేం మిగిలింది n-1 ఫ్యాక్టోరియల్ బై n-2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/a ఈక్వల్ టు 3. n-1 ఫ్యాక్టోరియల్ని n-1 ఇంటూ n-2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ బై n-2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఇక్కడ ఒక 1 ఫ్యాక్టోరియల్ ఉంది కదా కిందది. సో 2 n-2 ఫ్యాక్టోరియల్కి n-2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 1 ఫ్యాక్టోరియల్కి 1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, x/a ఈక్వల్ టు 3. ఇక్కడ ఇంకేం మిగిలిందమ్మా n-1/2 n-1/2 ఇంటూ x/a ఈక్వల్ టు 3. ఇక్కడ చూడండి 2a ఈక్వల్ టు 3 అంటే 2aని 3తో మల్టిప్లై చేస్తే ఏమైందమ్మా 2 ఇంటూ 3 6 అంటే n-1 ఇంటూ x ఈక్వల్ టు 6a ఈక్వేషన్ 4. నెక్స్ట్ ఈక్వేషన్ 3/1 చేస్తే ఈక్వేషన్ 3/2 చేస్తే NC3 A పవర్ n-3 ఇంటూ ఎక్స్ క్యూబ్ బై NC2 A పవర్ n-2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1080/720. 722 ఇదేమో 2లో 3లో అంటే 36 2 36 3 ఓకే. NC3ని n ఫ్యాక్టోరియల్ బై n-3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ A పవర్ n ఇంటూ A పవర్ -3 ఎక్స్ క్యూబ్ బై NC2ని n ఫ్యాక్టోరియల్ బై n-2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ A పవర్ n-2ని A పవర్ n ఇంటూ A పవర్ -2 ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 3/2. ఎక్స్ స్క్వేర్కి ఇక్కడ ఎక్స్ క్యూబ్కి క్యాన్సిల్, అంటే పైన న్యూమరేటర్లో ఎక్స్ ఉంది, ఇక్కడ A పవర్ n క్యాన్సిల్, ఇక్కడ A పవర్ -2 ఇక్కడ A పవర్ -3 2 క్యాన్సిల్ అయితే ఇంకా A పవర్ -1 ఉంది కాబట్టి అదేమవుతుందమ్మా బై a రాశాను. డినామినేటర్ న్యూమరేటర్ చేంజ్ అయితే n-2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై n-3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/a ఈక్వల్ టు 3/2. నెక్స్ట్ దీన్ని n-2 ఇంటూ n-3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై n-3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/a ఈక్వల్ టు 3/2. n-3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగిలిందమ్మా n-2/3 x/a ఈక్వల్ టు 3/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 ఇంటూ n-2 x ఈక్వల్ టు 9a ఈక్వేషన్ 5 4/5 చేసాను. n-1 ఇంటూ x బై 2 ఇంటూ n-2 ఇంటూ x ఈక్వల్ టు 6a/3a 3 2 3 3 ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 ఇంటూ n-1 ఈక్వల్ టు 4 ఇంటూ n-2 3n-3 ఈక్వల్ 4n-8 అంటే -8 ఇటు వస్తే +8 8 -3 అంటే 5 4n-3 అంటే n అంటే n ఈక్వల్ టు 5 వచ్చింది. ఇంకా ఏ ఎక్స్ వాల్యూస్ కావాలి మనకి. n ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 4 ఏంటిది n-1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ 6a 5 - 1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ 6a 4x ఈక్వల్ 6a x ఈక్వల్ టు 3a/2 n ఈక్వల్ టు 5 x ఈక్వల్ 3a/2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 5c1 a పవర్ 5 - 1 3/2a ఈక్వల్ 4 240 5c1 అంటే 5 a పవర్ 4 3/2 ఇంటూ a ఈక్వల్ 240 అంటే
5 1s 5 4s 20, 5 8s అంటే 5 1s 5 48s, 3 1s 3 16s అంటే ఇంకా a పవర్ 4 ఇంటూ a అంటే a పవర్ 5, 2 ఇంటూ 16 అంటే 32 అంటే 32ని 2 పవర్ 5గా రాయొచ్చు. అంటే a పవర్ 5 ఈక్వల్ టు 2 పవర్ 5 అంటే a ఈక్వల్ టు 2. a ఈక్వల్ టు 2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ వస్తుంది కాబట్టి x ఈక్వల్ 3a/2 కాబట్టి 3 ఇంటూ 2/2 అంటే 2 2 క్యాన్సిల్ అయితే x ఈక్వల్ 3. దేర్ఫోర్ n ఈక్వల్ 5, a ఈక్వల్ టు 2, x ఈక్వల్ 3. ఇదే మనకు కావాల్సిన వాల్యూస్. నెక్స్ట్ ఇది కూడా 4 మార్క్స్ అమ్మా, సారీ 7 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. 4th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ rth, r+1th అండ్ r+2th terms in the expansion of 1 plus x whole power n are in AP, then show that n square minus 4r plus 1 into n plus 4r square minus 2 equal to 0. Given that coefficients of tr is nc r minus 1. rth టర్మ్ అన్నాడు కాబట్టి టీఆర్కి టర్మ్ ఏముందమ్మా ఎన్సీఆర్ మైనస్ 1. టీఆర్ని మనం టీఆర్ టర్మ్ని TR+1గా రాస్తామమ్మా. ఆర్ రావాలంటే ఆర్ ప్లేస్లో ఏం పెట్టాలమ్మా TR-1+1 పెట్టాలి. అప్పుడు NCR-1. TR+1 అంటే NCR, TR+2 కోఎఫిషియంట్ ఏమైందమ్మా NCR+1. Given that NCR-1, NCR, NCR+1 are in AP, A, B, C are in AP, then 2B equal to A plus C. ఇందాక కూడా ఒకటి డిఫరెన్స్ చూపించాను. ABC A1 A2 A3లో ఏపీలో ఉంటే అర్థమైందమ్మా A2 మైనస్ A1 ఈక్వల్ టు A3 మైనస్ A2 రాస్తాను కదా. ఇది కూడా ఒకటి ఏపీలో ఉంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి డిఫరెన్స్. 2B ఈక్వల్ టు A ప్లస్ C. ఇక్కడ ఇది ABC అనుకుంటే 2B అంటే 2 ఇంటూ NCR ఈక్వల్ టు NCR-1 ప్లస్ NCR+1. NCRని n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్, NCR-1ని n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ r-1 ఫ్యాక్టోరియల్ ప్లస్ NCR+1 అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r+1 ఫ్యాక్టోరియల్ ఇంటూ r+1 ఫ్యాక్టోరియల్గా రాశాను. ఇక్కడ చూడండి ఇటువైపు కానీ సేమ్ ఒకటే లెవెల్లో మనం కామన్ తీయగలిగితేనే క్యాన్సిల్ చేస్తాం కదా. చూడండి ఇక్కడ నేను n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఎలా రాశాను. ఇక్కడ ఇది మైనస్ లోపల మల్టిప్లై చేస్తే ఏమైందమ్మా -r+1 కదా. దీన్ని ఎలా చేంజ్ చేశాను, n-r-1 ఎలా చేంజ్ చేశాను చూడండి ఒకసారి. చూడండి 2 ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ని n మైనస్ r ఇంటూ n మైనస్ r-1 ఫ్యాక్టోరియల్, r ఫ్యాక్టోరియల్ని r ఇంటూ r-1 ఫ్యాక్టోరియల్గా రాశాను. ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ప్లస్ 1 ఇంటూ n మైనస్ r ఇంటూ n మైనస్ r-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ r-1 ఫ్యాక్టోరియల్ ప్లస్ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ r ప్లస్ 1 ఇంటూ r-1 ఫ్యాక్టోరియల్. అంటే అన్నిట్లో n మైనస్ r-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ r-1 ఫ్యాక్టోరియల్ వచ్చేటట్టు చూసుకున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు కామన్ తీస్తున్నా. 2 ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఇంటూ n మైనస్ r-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఇంటూ r-1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఇందులో n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ r-1 ఫ్యాక్టోరియల్ కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉందమ్మా 1 బై n మైనస్ r ప్లస్ 1 ఇంటూ n మైనస్ r ప్లస్ 1 బై r ఇంటూ r+1. ఇవన్నీ n ఫ్యాక్టోరియల్కి n ఫ్యాక్టోరియల్ n మైనస్ r-1 ఫ్యాక్టోరియల్కి ఇంటూ r-1 ఫ్యాక్టోరియల్కి క్యాన్సిల్ అయినాయి. ఇంకేం మిగిలింది 2 బై n మైనస్ r ఇంటూ r ఈక్వల్ టు 1 బై n మైనస్ r ప్లస్ 1 ఇంటూ n మైనస్ r ప్లస్ 1 బై r ఇంటూ r+1. ఇది ఇటు వస్తే ఏమవుతుందమ్మా మైనస్ అయింది. ఈ రెండిట్లో 1 బై n మైనస్ r కామన్ తీస్తే 2 బై r మైనస్ 1 బై n మైనస్ r ప్లస్ 1 ఈక్వల్ టు 1 బై r ఇంటూ r+1 అంటే 1 బై n మైనస్ r. ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుందమ్మా r ఇంటూ n మైనస్ r అంటే 2తో ఇదంతా మల్టిప్లై అవుతుంది అంటే 2n మైనస్ 2r ప్లస్ 2 అంతేగా 2n మైనస్ 2r ప్లస్ 2 మైనస్ r బై r ఇంటూ n మైనస్ r ప్లస్ 1 ఈక్వల్ టు 1 బై r ఇంటూ r+1. 1 బై n మైనస్ r ఇంటూ 2n మైనస్ 2r మైనస్ r అంటే మైనస్ 3r ప్లస్ 2 బై r ఇంటూ n మైనస్ r ప్లస్ 1 ఈక్వల్ టు 1 బై r ఇంటూ r+1. r క్యాన్సిల్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2n మైనస్ 3r ప్లస్ 2 ఇంటూ r+1 ఈక్వల్ టు n మైనస్ r ఇంటూ n మైనస్ r ప్లస్ 1. మల్టిప్లై చేస్తే 2n ఇంటూ r 2nr ప్లస్ 2n
minus 3r square minus 3r plus 2r plus 2 equal to n square minus nr plus n minus nr plus r square minus r. చూడండి 2nr minus 3r square minus 3r plus 2r అంటే minus r plus 2n plus 2 equal to n square minus nr అంటే minus 2nr r square plus n minus r క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? ఇవన్నీ ఇటు వస్తే ప్లస్ ఉన్నాయి, మైనస్ అయింది. ప్లస్ 2nr అయితే ఇటు వస్తే minus 2nr ప్లస్ 3r స్క్వేర్ minus 2n minus 2 ఈక్వల్ 0. ఇక్కడ చూడండి n స్క్వేర్ minus 2nr minus 4nr r స్క్వేర్ ప్లస్ 3r స్క్వేర్ ప్లస్ 4r స్క్వేర్ n minus 2n minus n minus 2 ఈక్వల్ 0. ఈ రెండిట్లో n కామన్ ఉంది. ఈ రెండిట్లో n కామన్గా ఉంది కాబట్టి n స్క్వేర్ మైనస్ n కామన్ తీస్తే 4r ప్లస్ 1 ప్లస్ 4r స్క్వేర్ ప్లస్ minus 2 ఈక్వల్ 0. ఇదే మనకి కావాల్సిన ఆన్సర్. ఏదైనా ఇందులో మనం ఎన్సిఆర్ ఫార్ములానే యూజ్ చేస్తున్నామా. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఆర్ ప్లేస్లో ఎంతైనా ఎన్ని, ఆర్ ఎంత అవుతుంది, ఆర్ ఇక్కడ ఎంతైనా ఇచ్చుకోండి. ఆర్ ప్లస్ 3 కానీ ఆర్ ప్లస్ 100 కానీ ఎంత ఇచ్చినా ఆర్ ప్లేస్లో ఏం రాస్తాం, ఆర్ ప్లస్ 100 అట్లనే రాస్తాం. ఇక్కడ ఈ ఫార్ములా గుర్తుంటే ఇక్కడ ఆర్ ప్లేస్లో ఎంత ఇచ్చినా కూడా ఈ ఫార్ములానే సబ్స్టిట్యూట్ చేస్తాం. కానీ 5th వన్ ఇంపార్టెంట్ కాదమ్మా, మీరు నోట్స్ రాసేసుకోండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ x power 32 అండ్ x power minus 18 ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 2x³ minus 3/x² హోల్ పవర్ 14. చూడండి దాని సొల్యూషన్. దీని కంటిన్యూషన్ కూడా చూడండి అమ్మా. 5th క్వశ్చన్ ఆన్సర్ రాసేసుకోండమ్మా. దీని కంటిన్యూషన్ కూడా రాసుకోండి. ఓకేనా? క్లారిటీగా రాసుకోండమ్మా. యూట్యూబ్లో క్వాలిటీ పెంచుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే క్వాలిటీ పెంచుకొని నీట్గా రాసుకోండి. మిస్టేక్స్ చేయకండి. ఈ ఫస్ట్ చెప్పిన 4 ప్రాబ్లమ్స్ కూడా 7 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఇంకొక క్లాస్తో కంప్లీట్ చేస్తానమ్మా ఈ ఎక్సర్సైజ్. ఓకే.